క్రీస్తునందు ప్రియమైన లెంటు ధ్యాన స్రవంతి వీక్షకులకు మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో శుభములను దీవెనలను తెలియజేయచ్చు ఉన్నాను. మరొకసారి మీ అందరితో కలిసి ఇటు రీతిగా ఈ దైవ ధ్యానములో సమయం గడపటానికి ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మొట్టమొదట ఆ దేవాది దేవునికి నా నిండు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేయచ్చు ఉన్నాను. అదే విధముగా మన రాయలసీమ అధ్యక్ష మండలమును దిగ్విజయముగా విజయపదములో నడిపించుచున్నటువంటి మన ప్రియతమ బిషప్ గౌరవనీయులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రుల వారికి మరొకసారి ఇటు అవకాశము నాకు అనుగ్రహించినందులకు గాను నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేయుచున్నాను. అదేవిధంగా శ్రీమతి సిడి భారతి ఐజక్ తల్లి గారికి ప్రశాంతనకు సుశాంత్కు కూడా నా కృతజ్ఞతలను తెలియజేయుచున్నాను. అదేవిధంగా రాయలసీమ అధ్యక్ష మండల ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేయుచున్నాను. ప్రత్యేకించి యవనస్తుల ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు గత 2 సంవత్సరములుగా ఈ లెంటు ధ్యాన స్రవంతి అను కార్యక్రమమును దిగ్విజయముగా ముందుకు కొనసాగించుతున్నటువంటి అధ్యక్ష మండలపు యూత్ బోర్డ్ చైర్మన్ అయిన రెవరెండ్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ ఆనిస్ మోసెస్ నాషి అన్న గారికి కూడా నా కృతజ్ఞతలను తెలియజేయచ్చు ఉన్నాను. వాక్య ధ్యానములోనికి వెళ్ళడానికి ముందు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. ఐజియా 50th chapter 6th verse. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. అందరము తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములో ముందుకు కొనసాగుదాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయము మరొకసారి నీ పరిశుద్ధ సన్నిధిలో నీ ప్రియమైన బిడ్డలముగా మేమందరము కూడా కలిసి ఈ వాక్య ధ్యానములో కొనసాగుటకు మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలను చెల్లించుచు ఉన్నాం. దయగల దేవా, నీ పరిశుద్ధ వాక్యమును ఇప్పుడు మేము వినబోతూ ఉండగా నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములుగా చేసుకొని నా నోటి ద్వారా ఇప్పుడు నీవే ఈ ప్రియబిడ్డలందరితో నీ వాక్యాన్ని మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వారలారా, ఈ దిన వాక్య ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యాన అంశము ఏమిటి అనంటే త్యాగము, ద సాక్రిఫైస్ అనే అంశాన్ని గురించి మనము వాక్యం ధ్యానం చేస్తాం. మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అనేక పర్యాయాలు త్యాగానికి సంబంధించినటువంటి వివరణలు, ఉదాహరణలు అనేకులు మనకు కనపడతాయి. అయితే మనకందరికీ తెలిసినటువంటి విషయాలను ఒక 2 ఉదాహరణలు లేదా 2 యథార్థ సంఘటనలను నేను జ్ఞాపకం చేస్తాను. త్యాగము అనంటే మనకు మొట్టమొదట గుర్తొచ్చేటువంటి విషయము ఏమిటి అనంటే, దేవుడు అబ్రహామును పిలిచి నాకు బలియాగముగా నీ కుమారుణ్ణి ఇస్తావా అని అడిగినప్పుడు, అతని విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, తన వృద్ధాప్య దశలో దేవుడు ఒక బహుమానముగా అబ్రహాముకు ఇచ్చినటువంటి కుమారుడైన ఇస్సాకును బలియాగముగా, త్యాగముగా అర్పించడానికి తన తండ్రి పూనుకున్నటువంటి సన్నివేశము ఒకటి. మరొక సందర్భములో రూతు మరియు నయోమిని గురించినటువంటి వివరణ మనము చూడగలిగితే, భర్త చనిపోయిన తరువాత అత్తను విడిచిపెట్టకుండా, తన సొంత జీవితాన్ని చూచుకోకుండా, తన పుట్టిన ఇంటికి వెళ్ళిపోకుండా, తన అత్త క్షేమాన్ని కోరి అత్తతోనే నిలవబడి తన జీవితం అంతా కూడా త్యాగము చేసుకొని, తన అత్త కొరకు త్యాగము చేసుకొని బ్రతికినటువంటి రూతును గురించి కూడా మనం తెలుసుకుంటాం. సో ఇవి బైబిల్ గ్రంథంలో మనకున్న ఇవ్వబడినటువంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ రెండింటిని మాత్రమే నేను ప్రస్తావిస్తాను. అయితే త్యాగమునకు సంబంధించి ఒక వివరణను మనము చూడగలిగితే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ త్యాగానికి సంబంధించి ప్రస్తావించబడిన వివరణ ఏమిటి అనంటే, సాక్రిఫైస్ టు గివ్ అప్ సంథింగ్ దట్ ఈస్ వాల్యుబుల్ ఫర్ అస్ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ ఆర్ టు డూ ఎ గ్రేట్ థింగ్. సో మనకు ఎంతో విలువైనటువంటి
దానిని, మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యము విలువైనటువంటి దానిని ఇతరుల కొరకు, ఇతరుల సంతోషము కొరకు విడిచిపెట్టడము, లేదా ఏదైనా ఒక గొప్ప కారణము కొరకు వదులుకోవడము అనే వివరణ ఇవ్వబడతా ఉంది. సో ఇది మనకు యథావిధిగా మనకు తెలుగులో తెలుసుకున్నటువంటి ఒక అంశం. అయితే ఈ త్యాగములన్నిటికీ మించి, ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలకన్నిటికీ మించి ఒక బృహత్తరకరమైనటువంటి త్యాగము మన జీవితాలలో జరిగినటువంటి సందర్భం. ఏంటి ఈ త్యాగము? ఎవరు చేసినారు? మనము చేసిందా, లేకపోతే మన కొరకు ఇంకొకరు ఎవరైనా చేసిందా అని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి సంరక్షణ కొరకై ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసినాడు. మనమందరము చేసినటువంటి పొరపాటులు, తప్పిదముల కొరకై ఆయన తన మీద ఆ భారాన్ని వేసుకున్నాడు. మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఆ త్యాగం చేయాల్సి వచ్చింది అని గమనించగలిగితే, దేవునికి మనందరి జీవితాలను ఎంతో భిన్నంగా, ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించాలని కోరిక. మనమందరం కూడా ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా బ్రతకాలని ఒక కోరిక ఆయన. అలాగే తెస్సలోనికైలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనందరి జీవితాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తము దేవునికి ఉంది. ఏంటి ఆ చిత్తము అని అంటే, తెస్సలోనికైలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మనల్నందరినీ కూడా పరిశుద్ధులముగా బ్రతకడము కోసము ఆయన పిలుచుకున్నాడు. ఈ లోకములో నేను క్రీస్తు విశ్వాసిని అని చెప్పుకుంటా ఉన్న నువ్వు, నేను, అందరము కూడా ఆయన పరిశుద్ధతలో బ్రతకాలా అనేది ఆయన చిత్తమై ఉన్నది. అయితే దురదృష్టవశాత్తు మనకి ఈ విషయం తెలుసు, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలా అని కోరుకుంటా ఉన్నాడని తెలిసినా చాలా సందర్భాలలో మనము ఏమైతుందిలే, దేవుడే కదా, ఆయన మనల్ని ప్రేమించేవాడు కదా, క్షమించేవాడు కదా అని చిన్న చిన్న పాపములు తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు చేస్తూ ఆయన చిత్తమును పొందుకోలేకపోతా ఉన్నాం. ఏంటి మరి నేనేం చేస్తా ఉన్నా? నేనేమైనా పెద్ద పెద్ద ఘోర పాపములు చేస్తా ఉన్నానా? నేను ఎవరినైనా హత్య చేస్తా ఉన్నానా? లేకపోతే ఇంకోటి ఏమైనా చేస్తా ఉన్నానా? నేను రోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటా, బైబిల్ చదువుకుంటా, వాక్య ధ్యానములో ఉంటా, చర్చికి క్రమంగా వెళ్తా, సంఘములో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను తప్పనిసరిగా పాల్గొంటాను. మరి నేనేం చేస్తా ఉన్నా? నేనేం తప్పులు చేయలేదు కదా, నేనేం పాపం చేయలేదు కదా అని మనం అనుకోవచ్చు. అయితే బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి కొన్ని మనకు తెలియకుండా మనము చేసేటువంటి పాపాల గురించి నేను వివరిస్తా, ఆ తప్పిదములను గురించి నేను వివరిస్తా. ఏంటి ఇవి అనంటే, మనకు ఇవి చేస్తే దేవునికి ఇష్టం లేకుండా మనం బ్రతుకుతామా అని కూడా మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏంటి ఈ తప్పిదములు, ఏంటి పాపములు అనంటే, మొట్టమొదటిది నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనములో చెప్పబడినటువంటి ఒక ఆజ్ఞ. దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటిది అనంటే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. సో మనము చాలాసార్లు అనుకుంటాము, ఏమైతుందిలే, ఏదో చిన్న అబద్ధం మనము వాళ్ళ మీద చెప్తే ఏం జరుగుతుంది, వాళ్ళకేమైతుంది లేదా మనకేమైతుంది అని మనం అనుకోవచ్చు. సో మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకడము కూడా పాపమే అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనలను మనము తప్పించుకోవడం కోసము, లేదా మనము చేసినటువంటి పొరపాటు నుండి బయటికి రావడము కోసము ఎవరో ఒకరిని చూసి వాళ్ళ మీద ఆ నిందను మోపేయడం మనం చేస్తాం. ఈ విషయము మనకు తెలియకుండానే చాలాసార్లు చేస్తాం. కొన్నిసార్లు మనము తెలిసి కూడా ఈ తప్పు చేస్తాం. ఆ నింద మన మీదికి రాకుండా మనము తప్పించుకొనడం కోసం ఇంకొకరిని బలి చేస్తాం. మొదటిది, ఇది తప్పు, ఇది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రెండవది, నేను ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను. ఏంటి అది అని అంటే, ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. సో ఇది ఇంకొక చిన్న పొరపాటు మనం చేసేది. ఏంటి అని అంటే, వాక్యం ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా,
నిన్నెవరైనా కష్టపెట్టినా, నీ మనస్సును గాయపరిచినా, వారిని ఉద్దేశించి అనుకూల వచనం అంటే మంచి మాటలే మనము మాట్లాడాలి తప్ప, మన నోటి నుండి బూతులు కానీ, దుర్భాషలు కానీ, చెడ్డ మాటలు కానీ రావడానికి వీలు లేదు అని దేవుని వాక్యము సెలవిస్తాం. సో ఇవి మనము రోజువారి జీవితంలో చేసేటువంటి పనులే. మనకు కొన్నిసార్లు మన ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు మనకు లోపల తడతానే ఉంటుంది, ఈ మాట నేను మాట్లాడచ్చా, ఈ పని నేను చెయ్యొచ్చా అని. కానీ మనకు అనివార్యంగా మనము తప్పించుకోవడం కోసం ఈ మాటలు మాట్లాడతాము, ఈ పనులు చేస్తూ ఉంటాం, చెడు మాటలు మాట్లాడతాము, బూతులు మాట్లాడతాము, ఇతరులను దూషించడం. సో ఇవన్నీ కూడా మనం చేసేటువంటి తప్పులు. ఈ రెండింటిని మాత్రం నేను ప్రస్తావిస్తా. ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథము, అనేకములు మనకు కనపడతాయి. ఇటువంటి తప్పులు, పొరపాట్లు, పాపములు, దేవునికి విరోధముగా మనం చేసేటువంటి పనులు. అయితే ఇవి చేయడం వల్ల ఏం కలుగుతా ఉంది? అసలు ఇవి చేయడం వల్ల మనకు ప్రతిఫలం ఏమైనా ఉందా? ఈ చిన్న పొరపాట్ల వల్ల, ఈ చిన్న పాపముల వల్ల మనం ఏమైనా పోగొట్టుకుంటా ఉన్నామా అని అంటే, అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కటి మాటను మాట్లాడతాడు. ఏంటి ఆ మాట అనంటే, ఏ భేదమును లేదు, ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుని మహిమను పొందుకొనని వారిగా ఉన్నారు. సో పాపము చేయడం వలన మనము కోల్పోయినటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటి అనంటే దేవుని మహిమ. దేవుని మహిమను మనం పోగొట్టుకున్న వారంగా నిలబడిపోతా ఉన్నాము. మనము దేవుడు చెయ్యొద్దు అని చెప్పినటువంటి పనులను చేయడం వలన ఆయన మనకు అనుగ్రహించినటువంటి గొప్ప మహిమను పోగొట్టుకున్నటువంటి వారముగా ఈ లోకములో మిగిలిపోతా ఉన్నాం. అయితే మనం ఏం చెయ్యాలా? ఈ పాపము చేయడం వలన, లేకపోతే ఆయన మహిమను పోగొట్టుకోవడం వలన మనకి ఏం సంభవిస్తా ఉంది అని అంటే, అదే రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములో ఒక మాట వ్రాయబడతా ఉంది. ఏమిటి ఆ మాట అనంటే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. సో మనం పాపం చేయడం వలన మన జీవితానికి వచ్చే ఒక ప్రతిఫలము ఏమిటి అనంటే మరణం. దేవుని మాటలు వినకపోవడం వలన, ఆయన చిత్తాన్ని అనుసరించకపోవడం వలన మనకు సంభవిస్తా ఉన్న ప్రతిఫలము ఏమిటి అనంటే. అయితే మరి ఎందుకు ఇప్పటిదాకా మనకు శిక్ష రాలేదు? ఒక పెద్ద ప్రశ్న ఇది. మనందరి మనస్సులలో మెదిగేటువంటి ఒక పెద్ద డౌట్. నేను ఇన్ని తప్పులు చేసినా కదా, ఇంత పాపము చేసినా కదా, మరి ఎందుకు నాకు మరణ శిక్ష రాలేదు? దేవుడు నన్ను ఎందుకు ఇంకా శిక్షించలేదు అని అంటే, అది కేవలము దేవునికి మన మీద ఉన్న అపారమైనటువంటి ప్రేమ. మనమేదో గొప్పవారమనో, మనమేదో బలవంతులమనో, బాగా డబ్బులున్న షౌకారులమనో, ధనవంతులమనో కాదు, కానీ ఆయనకు మన మీద ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ వలన ఆ మరణ శిక్ష నుండి దేవుడు మనలను తప్పిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథములో ఇంకొక మాట నేను జ్ఞాపకము చేస్తా. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. మనము దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నామని కాదు, మనము చర్చికి పోయి ప్రార్థన చేస్తా ఉన్నామని కాదు, మనము సంఘ కార్యక్రమాలలో పాలుపంపులు తీసుకుంటా ఉన్నామని కాదు, మన జీవితం ఏదో గొప్పది అని కాదు, మనమేదో ఆడంబరమైనటువంటి జీవితం బ్రతుకుతా ఉన్నామని కాదు, మనము దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నామని కాదు, కానీ దేవుడు మనలను ప్రేమించిన కారణము చేత మనము ఆ శిక్షకు గురి కాకుండా దేవుడు ప్రాయశ్చిత్తముగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించినాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకు ప్రతిగా, మనకు బదులుగా ఆయన ఆ శిక్షను అనుభవించినాడు. మనము అనునిత్యము ధ్యానం చేయాల్సినటువంటి ఈ మాట, ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి ఈ మాట, మనము గొప్పవారము కాదు, మనము అందరికంటే శ్రేష్ఠులము కాదు, మనము బలవంతులము కాదు, కేవలము యేసు క్రీస్తు ప్రభుల వారికి మన మీద కలిగినటువంటి అపారమైన ప్రేమ వలన ఆయన మనల్ని ఈరోజు జీవించగలిగినటువంటి వారముగా, జీవము కలిగినటువంటి బ్రతుకులను మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారల, ఈ జీవితముతో పాటుగా ఆయన చేస్తా ఉన్నటువంటి ఇంకొక పని ఏంటి అనంటే, ఒక గొప్ప త్యాగం.
ఈ భూప్రపంచం మీద మునుపెన్నడూ జరగనటువంటి ఒక గొప్ప త్యాగపూరితమైనటువంటి కార్యమును ఆయన జరిగిస్తా ఉన్నాడు. ఏంటి ఆ కార్యము అని అంటే, మనము చూడగలిగితే దేవుని పరిశుద్ధ వాక్యములో హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ వచనములో ఒక మాట ప్రస్తావించబడతా ఉంది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడెను. ఈ దినము ఈ వేకువజామున వాక్యము వింటా ఉన్న మనందరి కోసము, వాక్యములో ఏకీభవిస్తూ పశ్చాత్తాపముతో ఉన్నటువంటి మనందరి కోసము ఆయన ఒక్కమారే తన ప్రాణమును ప్రాయశ్చిత్తముగా అర్పించి ఉన్నాడు. ఒక్కసారి. ఇంకొక మాట నేను జ్ఞాపకము చేస్తా. అదేవిధంగా అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని? ఆయన కేవలము ఆయనకు ఒక ప్రేమ మాత్రమే ఉందా మన మీద? కేవలము ఆ ప్రేమ వలన మాత్రమే మనలను ఆయన, మన కోసం ఆయన ఇంత గొప్ప కార్యం చేసినాడా? ఇంకేం లేదా అని మనం అనుకుంటే, యోహాను సువార్తికుడు ప్రస్తావిస్తున్నట్టుగా పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో ఒక చక్కటి మాట వ్రాయబడతా ఉంది. పరిశుద్ధ యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనము గమనించగలిగితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి ఈ గొప్ప మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మనము గొర్రెలు అనంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం, క్రైస్తవులంతా గొర్రెలని ఇంకొకటని మన మీద ఏదో మాటలు మాట్లాడడం ఇవన్నీ కనపడతా ఉంటాయి. కానీ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సందర్భము, ఆయన ఉద్దేశం వేరు. తెలియక తప్పిదాలు చేస్తా ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు, నా ప్రజలు, నా మందకు సంబంధించినటువంటి వారు, నాకు ప్రియమైనటువంటి బిడ్డలు. వీరు పొరపాట్లు చేసి వారి మీదకి శిక్షను తెచ్చుకుంటే ఆ శిక్షను నేను భరిస్తాను. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆయన తన ప్రాణాన్ని నీ కోసము, నా కోసము కలువరి శిలువ మీద త్యాగముగా, బలి అర్పణగా అనుగ్రహించినాడు. సో ఏం త్యాగం చేసినాడు ఆయన? శిలువ మీద చంపబడినాడు అంతే కదా అనంటే, అది ఒక్క మాటలో మనము తూచాయిగా వదిలేస్తాం. శిలువ మీద ఆయన చంపబడినాడు అంతే కదా అని అనుకుంటాం. కానీ వాక్యములో ఆయన పడినటువంటి వేదన, ఆయన అనుభవించినటువంటి శ్రమ, ఆయన పొందినటువంటి బాధను గురించి మనం చూడగలుగుతాం. చదవబడిన వాక్య భాగములో యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో అవే మనకు కనపడతాయి. ఒకసారి నేను మరలా జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనములో మునుపెన్నడూ జరగనటువంటి విధముగా ఒక త్యాగపూరితమైనటువంటి చర్య యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించి ఉన్నారు. అక్కడ ఆయన చేయబోతున్నటువంటి పనికి ముందుగానే ప్రవచనము ఇక్కడ ప్రస్తావిస్తారు. ఏం చేసినాడు ఆయన? ఏమి త్యాగం చేసినాడు అనంటే చూడండి, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. కొట్టడానికి నా దగ్గరకు వస్తే నన్ను ఎందుకు కొడతా ఉన్నావని నేను అడగకుండా, నా మీదికి ఎందుకు నువ్వు వస్తా ఉన్నావని వారిని అడ్డగించకుండా, నన్ను కొట్టడానికి వచ్చిన వారికి నా వీపును అప్పగించిన, కొట్టండి, ఇది నా కోసం నేను అనుభవిస్తా ఉన్నది కాదు, కొట్టండి, నా వీపు మీద కొట్టండి అని నా వీపును నేను అప్పగించినాను. రెండవది ఆయన చెప్తాడు, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. చెంపల మీద కొట్టడానికి వస్తే జుట్టు లాగి ఆయనను కొట్టడానికి వస్తే నా చెంపను చూపించిన, కొట్టు, ఈ చెంప మీద కొట్టు, ఎడమ చెంప మీద కొట్టు, కుడి చెంప మీద కొట్టు అని నా చెంపలను నేను చూపించిన. ఇంకేమంటాడు ఆయన అనంటే, ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని నా ముఖమును దాచుకొనలేదు. ముఖం మీద ఉమ్మి వేసిన, అవమానముగా మాట్లాడిన, దూషించిన, చెడ్డ మాటలు మాట్లాడినా, దుర్భాషలాడినా నా ముఖాన్ని దాచుకోవాలా, నా ముఖం పక్కకు తిప్పుకొని నేను వెళ్ళిపోలా. వారికి నా శరీరాన్ని బలియాగముగా నేను సమర్పించినానని ఆయన అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ భూప్రపంచం మీద మన తల్లిదండ్రులు కావచ్చు, మన తోబుట్టువులు కావచ్చు, మన బంధుమిత్రాదులు కావచ్చు,
మన స్నేహితులు కావచ్చు, ఎవ్వరు కూడా మన కోసము చెయ్యలేనటువంటి ఒక గొప్ప త్యాగమును యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసము నా కోసము చేస్తా ఉన్నాడు. ఆయన మనము చేసినటువంటి పాపముల వలన, మనము చేసినటువంటి తప్పిదముల వలన మనం అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన తన జీవితం మీద వేసుకున్నాడు, తన శరీరం మీద వేసుకున్నాడు. మనము తినాల్సిన దెబ్బలను ఆయన తిన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా మారు మనస్సు కలిగినటువంటి వారముగా మనం ఏం చెయ్యాలా? యేసు స్వామి ఇంత గొప్ప త్యాగము మన కోసము చేస్తే తిరిగి ప్రత్యామ్నాయముగా ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోగలము? ఏమైనా ఇవ్వగలమా? మీకేమైనా తెలుసా? నేను ఫలాందిస్తే దేవుడు నా కోసం చేసినటువంటి ఈ బలియాగానికి రుణం చెల్లిపోతుంది అని అనుకుంటామా? నేను కొంత డబ్బులు తీసుకొనొచ్చో లేదో ఏదైనా అర్పణను తీసుకొనొచ్చో దేవుని సన్నిధిలో ఇచ్చేస్తే ప్రభువా నువ్వు చేసిన త్యాగానికి చెల్లుబాటు అయిపోతుంది అని మనం అనుకోగలమా? మనం ఈ భూప్రపంచం మీద ఉన్న అత్యంత విలువైన దానిని తీసుకొని వచ్చి ఆయనకిచ్చిన అది ఆయన చేసిన త్యాగానికి సరిపోదు. మరి మనం ఏం చెయ్యాలి? దేవుడు మన కోసము ఆ కలువరి శిలువ మీద చేసినటువంటి బలియాగమునకు ప్రత్యామ్నాయముగా ఏమి చేయాలా అనంటే వాక్యములో నుండి 2 విషయాలు నేను తెలియజేస్తాను. చూడండి, రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో కొన్ని మాటలను నేను తెలియజేస్తా. రోమీయులకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉంది అనంటే, ఈ లోకపరమైనటువంటి జీవితమును, ఈ లోకపరమైనటువంటి కోరికలను, వాంఛలను విడిచిపెట్టి అపవాది నిన్ను లోపరుచుకోవడానికి ప్రయత్నము చేసే కుయుక్తులలో నువ్వు పడిపోకుండా దేవుని చిత్తం ఏదో తెలుసుకున్న దానిగా మార్చబడి ఆయనలోనికి నువ్వు రూపాంతరము చెందాలా, ఆయనలోనికి నువ్వు నూతనముగా మార్చబడాలా. అది దేవుని చిత్తమై ఉన్నది నీ జీవితంలో. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ లోకపరమైనటువంటి పాపపు జీవితమును విడిచిపెట్టి చాలాసార్లు శోధనలో పడిపోతాం. మనం అరే నేను ఈ పని చేయకూడదు అని అనుకుంటూనే ఆ పనిని చేయడానికి మనము కృంగిపోతా ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకొని ఆ చిత్తానుగుణముగా నీ మనస్సును నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, నీ ప్రవర్తనను నువ్వు మార్చుకో అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. 2వ విషయము, ఆఖరి విషయం నేను చెప్పి ఈ వాక్యాన్ని ముగిస్తాను. పాత నిబంధన గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో ఇంకొక మాట, చక్కటి మాట వివరింపబడతా ఉంది. నేనేమైనా ఇప్పుడు దేవుని కోసము నేను త్యాగాలు చేయాలా? నా జీవితంలో నాకు అత్యంత విలువైన దాన్ని నేను వదిలిపెట్టాలా? దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలనంటే నేనేం త్యాగం చేయాలా? నా చేతిలో నుండి, నా శరీరంలో నుండి రక్తం ఇస్తే సరిపోతుందా? మనకు చాలా వితండవాదంతో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏం చేస్తే నేను దేవునికి నేను తిరిగి మరలా ఏం త్యాగం చేస్తే దేవునికి సరిపోతుంది అని. అయితే ఇక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడతా ఉంది దైవ వాక్యములో. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, నీకున్న సమస్తాన్ని తీసుకొని పోయి దేవునికి ఇచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నీ త్యాగానికి నేను విలువ కడతా అని చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం సెలవిస్తా ఉంది, బలులను అర్పించుట కంటే ఆజ్ఞలను అనుసరించుట మేలు. దేవుడు చెప్పినటువంటి మాటలను మన అనుదిన జీవితములో ఆచరించుట ఎంతో మేలు. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మన జీవితానికి ఒక నూతన అర్థాన్ని ఇచ్చినాడు. ఆయన చిత్తములో నడవడానికి మనల్ని అందరినీ ఆయన ఎంపిక చేసుకున్నాడు. పిలువబడినటువంటి జనాంగముగా,
ఎంపిక చేయబడినటువంటి ఆయన ప్రజలుగా, విమోచించబడినటువంటి ఆయన సొత్తుగా ఈ దినాన మనం ఈ లోకములో మన మనుగడ కొనసాగిస్తా ఉన్నాం. అయితే ఆయన చిత్తమును మనం గ్రహించుకున్న వారముగా, ఆయన చెప్పినటువంటి మార్గములో నడుస్తా, ఆయన మనకిచ్చినటువంటి ప్రేమను నలుగురికి పంచుతా, పాపము నుండి విమోచింపబడిన జనాంగముగా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కోసము నా కోసము కలువరి శిలువ మీద చేసినటువంటి ఆ ప్రాణ త్యాగ బలియాగమునకు అర్థముగా మన జీవితములను, మారిన మన మనస్సులను ఆయనకు అనుగ్రహిస్తాం, ఆయనకు అప్పజెపుదాం. అప్పుడు దేవుడు మనల్ని అత్యంత విలువైనటువంటి దీవెనలతో, ఆశీర్వాదములతో ముందుకు నడిపించి వర్ధిల్లింపజేస్తాడు. అటువంటి పరలోక దీవెనలతో మీరందరూ దీవించబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలము మనల్ని అందరినీ అనుగ్రహించి దీవించునుగాక. అందరము తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానమును ముగించుకుందాం. కృపగల మా తండ్రి, దయగలిగిన దేవా, మరొకసారి విత్తబడినటువంటి వాక్యమును మా నాయన మా హృదయములలో మీరు నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుగుణమైనటువంటి జీవితమును మేము కలిగి ఉండడానికి, ఈ లోకములో పాపము చేయుట వలన మరణమునకు పాత్రులముగా, మరణములోనికి కృంగిపోతున్నటువంటి జనములుగా మా ప్రభువా నిస్సహాయ స్థితిలో మేము మిగిలిపోయినప్పుడు, మా ఎడల నీకున్నటువంటి అపారమైన ప్రేమతో, మా ఎడల నీకున్నటువంటి విస్తారమైనటువంటి క్షమాగుణముతో మమ్మను క్షమించి నీ హక్కును మమ్మను చేర్చుకొని నీ ప్రియసుతుని మా ప్రభువా మా పాపములకు ప్రతిగా ఆయన ఆ భారమును మోయడానికి, మేము అనుభవించాల్సినటువంటి దోష శిక్షను మా తండ్రి ఆయన తన భుజాల మీద వేసుకొని ఆ శిక్షను అనుభవించడానికి ఆయన నీ లోకానికి పంపించినాం. కలువరి శిలువ మీద ప్రభువా ఆయన చేసినటువంటి ఆ బలియాగమును, ఆ త్యాగపూరితమైనటువంటి క్రియను మేము జ్ఞాపకము చేసుకుంటూ మారినటువంటి మా హృదయాలను నీకు అనుగ్రహించడానికి మాకు కావలసినటువంటి మార్పును అనుగ్రహించండి. దయగల దేవా, ఈ వాక్యం అంతటిని కూడా మా హృదయాలలో నింపుకున్న వారముగా, మార్పు చెందినటువంటి జీవితములలో ఈ లెంట్ కాలములో, మరొక సంవత్సరములో, గత కాలం అంతా కూడా తెలుసో తెలియకో మేము చేసినటువంటి చిన్నపాటి పొరపాట్లను, తప్పిదములన్నిటినీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ మమ్ములను క్షమించుమని, నీ నిత్య రాజ్యమునకు మమ్మను వారసులుగా, వారసురాలుగా చేసుకొని నీ కృపదైశ్వర్యములతో దీవించుమని మా ప్రభు అయిన క్రీస్తు నామమున అటు వినయముతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీకు, మీ కుటుంబములకు, మీ భవిష్యత్తునకు సదా తోడైండి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము.